ఆధ్వర్యంలో ఈ గ్రామ సభ నిర్వహించడం గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, అదేవిధంగా జీపీఓ గారు, డిప్యూటీ సర్పంచ్ గారు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, యువకులు, బిఎల్ఓలు, బిఎల్ఏలకు అందరికీ స్వాగతం పలుకుతూ మరి జూన్ 25 నుంచి మొదలైన ఈ ఎస్ఆర్ఐ కార్యక్రమంలో మరి తమ వంతుగా స్టార్టింగ్ నుంచి మరి నియోజకవర్గంలో కోయినకొండ అనేది ఫస్ట్ ఉంటుందని చెప్పిండ్రు. కాకపోతే దానికన్నా ముందు మనం 100% పూర్తి చేసినందుకు వారికి రెవెన్యూ సిబ్బంది తరఫున, అదేవిధంగా బిఎల్ఓల తరఫున సహకరించినటువంటి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎస్ఆర్ఐ కార్యక్రమంలో 31 ఈరోజు వర్కల్ గ్రామంలో గ్రామసభ విజయవంతంగా నిర్వహించడానికి విచ్చేసినటువంటి వారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 26/6/2026 నుండి 3 ఆగస్టు 3/8/2026 వరకు ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన ఎస్ఆర్ఐ ఫారాల ఆధారంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాను సవరణ కార్యక్రమాన్ని 100% పూర్తి చేసిన నేపథ్యంలో గ్రామసభ నిర్వహించడం ఎంతో ఆనందకరం. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రతి అర్హుడైన ఓటర్ను ఓటర్ జాబితాలో నమోదు చేయడం జరిగింది. మరణించిన ఓటర్ల పేర్లను జాబితా తయారు చేయడం జరిగింది. శాశ్వతంగా ఇతర ప్రాంతాల వలసలు వెళ్ళిన వారి జాబితాను తయారు చేయడం జరిగింది. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు నమోదై ఉంటే వారి అభిష్టం మేరకు ఒక చోట మాత్రం ఓటు కొనసాగించి మరో చోట ఉన్న నమోదును జాబితాను కూడా తయారు చేయడం జరిగింది. బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, బిఎల్ఏలు మరియు సంబంధిత అధికారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన గ్రామ సర్పంచ్ గారు, డిప్యూటీ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, బిఎల్ఏలు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా రెవెన్యూ సిబ్బంది ఓటక్కు ఉందనే భావంతో అందరు గ్రామంలో ఉందరా లేదనే ప్రకారంగా గవర్నమెంట్ నిర్ణయించిన మేరకు ఈరోజు వరకు చేసినటువంటి కార్యక్రమాల మొత్తాన్ని కూడా ఎవరైతే ఎన్యూమరేషన్స్ ఉన్నారో వాళ్ళు జీపీఓ ఆధ్వర్యంలో అన్ని ఫామ్స్ ఫిలప్ చేసి ఉన్నారు. అటు ఫామ్స్లలో ఉన్నటువంటి టోటల్ పాపులేషన్లో ఓటర్స్ మేరకు వాళ్ళు ఎన్ని చేశారు, అందులో మరణించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి వలస వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మొత్తం ఫోన్ టోటల్ ఎంత అని చెప్పి జీపీఓ గారిని ఈరోజు గ్రామసభ ఎందుకు చర్చించగలరని కోరుతున్నాం. 2026 6వ నెల నుండి ఆగస్టు 3, 2008-2026 వరకు ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగింది. ఓటర్ల జాబితాను ప్రతి ఇంటికి మా బిఎల్ఓలు, బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి తిరిగి మళ్ళీ రిటర్న్ తీసుకొని వాళ్ళని ఆన్లైన్లో నమోదు మరికెల్ ఓటర్లు ముందున్న ఓటర్లు 8,713, ఆన్లైన్లన్నీ నమోదు చేసినది 6,291, మరణించిన ఓటర్లు 288, శాశ్వతంగా వలస వెళ్ళిన ఓటర్లు 1975, 2 చోట్ల ఓటర్లుగా నమోదున్న వారు 159. ఇటు ఓటర్లు ఎవరన్నా ఇంకా నమోదు చేస్తున్నారంటే 3 తారీఖు వరకు ఛాయిస్ ఉంటుంది. వాళ్ళు ఇంకా ఎన్యూమరేషన్ ముట్టనట్లయితే మా దగ్గరకు చెప్తే మళ్ళీ తీసుకొని మా బిఎల్ వాళ్ళు మళ్ళీ సక్రమంగా చేసి పూర్తిగా చేస్తారని 3 తారీఖు వరకు ఖచ్చితంగా. మీరు కూడా మీ అందరూ మళ్ళీ ఎవరైనా తెలిసిన వాళ్ళు మా వాళ్ళు ఏమన్నా తప్పులు చేసి ఉంటే మళ్ళీ ఉన్న ఓటర్ వల్ల మా వాళ్ళకి చేస్తాం ఖచ్చితంగా. 3 తారీఖు వరకు ఫైనల్ వరకు ఖచ్చితంగా ఇవ్వండి. ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే కూడా ఇచ్చినా చేయగలరు. ఇప్పుడైతే పూర్తిగా 100% చేసి పెట్టినాము. ఇంకెవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే కూడా మా బిఎల్ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు అందుబాటులో లేకపోతే నాకు ఇచ్చిన నేను కూడా చేయగలుగుతాను. పాత ఎంఆర్ ఆఫీస్ కానీ కదా సార్ ఉండేది. బిఎల్ వాళ్ళు అందుబాటులో ఉంటారు, నేను కూడా అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా. ఈ 3 రోజులు 3 డేస్ 3 డేస్ ఖచ్చితంగా ఉంటాం. స్పెషల్ ఇంటెలిజెన్స్ విజన్ ప్రకారంగా మన గ్రామం లోపల 8,713 ఓట్లు జాబితాను 6,293 వరకు సవరించి చేసినారు. దీంట్లో చెప్పిన కరెక్ట్ ఉన్నాయి కానీ మనకు ఒకటి బిఎల్ఓకు చేసే విన్నపం ఏంటంటే ఒక్కొక్క బూత్ నుండి వలసల వెళ్ళిన ఓట్లను మనం గమనించాలి. ముఖ్యంగా చేసేది ఇప్పుడు ఎందుకొరకంటే 1975 మంది ఓట్లు వలస వెళ్ళిన వాళ్ళ ఓట్లు మన దగ్గర ఉన్నాయి. కానీ వలస వెళ్ళిన వాళ్ళు అక్కడనే నామోదు చేసుకున్నారా, ఒకవేళ ఇక్కడ చేసుకుంటారా, దీన్ని ప్రత్యేకంగా దృష్టి సాధించి ఈ 2 రోజుల లోపల
ఒక్కొక్క బిఎల్ఓ ఒక్కొక్క బూత్ లెక్కల ప్రకారంగా వలస వెళ్ళిన ఓటర్లను గమనించి వాళ్ళు ఫోన్ నెంబర్లు సేకరించి వారితో కోరి ఇక్కడ పెట్టుకుంటారా అక్కడ పోతారా దాన్ని చేసే బాధ్యత మన పైన ఉంది. ఎందుకొరకంటే 1975 ఓట్లు వలస పోయినరు, కానీ అక్కడ చేసిన సరే ఇక్కడ లేకుండా సరే వాళ్ళు విగతజీవిగా అయిపోతున్నారు. ఒకవేళ మనం విధానం పరిణితం చేయబోతున్నట్టే ఓటర్ నమోదు కాకుండా వెళ్ళిపోతున్నారు. కనుక మనం ప్రత్యేకంగా దృష్టి సాధించే బాధ్యత మన బిఎల్ఓలకు మనకు ఉంది. ఎందుకంటే కరోనా సమయం లోపల యువకులందరూ మంచి మూకుమడిగా చేసి కరోనా నివారణ చేసినారు. కానీ ఆ కరోనా విధంగా మనకి ఇది ఒక ప్రత్యేకం ఉంది. 1975 మంది వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఓటు తప్పకుండా వినియోగం చేసే బాధ్యత యువకులకు ఉంది. ఒక్కొక్క బూతుకు ఒక్కొక్కరు ఈ 2 రోజులు మనం ఒక్కొక్క బూతుకు 2-3 ఉండి ఒక్కొక్క బిఎల్ఓ దగ్గర భారతమ్మ 286 ఓట్లు వలస వెళ్ళారు. వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పేరు నమోదు చేసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని అమ్మ మీరు వలస పోయినరు అక్కడ మీరు ఓటు పెట్టుకుంటున్నారా, ఒకవేళ మరికలే పెట్టుకుంటారా? కానీ అదేవిధంగా బిఎల్ఏ బిఎల్ఓ ఈ ముగ్గురికి ఒక విజ్ఞప్తి ఏంటంటే రెవెన్యూ సిబ్బంది నుంచి రేపటి నుంచి ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఎవరైతే వలసలు ఉన్నారో మరణించిన వారు ఉన్నారో ప్రత్యేకంగా మీరు తిరిగి రేపు ఎల్లుండి చేయాల్సిందిగా మన ఎంఆర్ గారు వివరించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇన్ని రోజులు కష్టపడింది వేరు, రేపు ఎల్లుండి కష్టపడేది దయచేసి వలస జీవులై కానీ అదే కాబట్టి మీరు ఏ విధంగా అయితే ఎస్ఐఆర్ ఫామ్ పూర్తిగా పనిని కంప్లీట్ చేయకుండా కొన్ని ఫామ్స్ మిగిలినాయని చెప్పి కూడా ఈరోజు వార్డ్ మెంబర్స్ కూడా చెప్పినది. మరియు ఇందులో వీపీకేలు కూడా ఉంటారు, మరియు మన ఆశా వర్కర్స్ కూడా ఉంటారు, పిల్లలు కూడా ఉంది. కాబట్టి ఎవరింటికి అయితే ఇంకుడు గుర్తు లేకుండా ఎంత పేర్లు కూడా ఇస్తే ఎవరన్నా పని చేసే వాళ్ళు అధ్యక్షులు తయారు చేయించి వాళ్ళకు ప్రతి ఇంటికి ఇంకుడు గుర్త కట్టించే కార్యక్రమంలో వచ్చే నెల 14 తారీఖు లోపు మన ఈ కార్యక్రమం చేపడితే ఆ గ్రామంలో చేపట్టినటువంటి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వాట్సాప్లో కానీ చేయించినటువంటి వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో సన్మాన కార్యక్రమం చేపడుతున్నారు. జలాన్ని వృధా చేయకుండా గ్రామంలో ఇంటికి చేపడతారని చెప్పి మీ అందరికీ నిర్ణయిస్తున్నారు. కాబట్టి వార్డ్ మెంబర్స్ కూడా కనీసం మీ వార్డులో ఎవరైనా ఉంటే ఇంకుడు గుర్తలు పంపించండి. అదేవిధంగా పాము పండుగ ఏమైనా వచ్చే వాళ్ళు కూడా పాము పండుగ కట్టించుకోండి, చేపల చెరువు విధంగా అట్లా చేయించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు కూడా ఇవ్వండి. అదేవిధంగా మీ ఇంటి దగ్గర కానీ మీ చేనుల దగ్గర కానీ ఇట్లా బోర్ వేస్తే ఆ బోర్ దగ్గర కూడా బోర్ స్ట్రక్చర్స్ ప్రకారం కింద ఇంకుడు గుర్త అనేది కూడా తయారు చేస్తే ఆ బోర్ వాటర్ అని కూడా బోర్ సోర్స్ వాటర్ నీరు ఎక్కువ పెరుగుతుందని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించినది. కాబట్టి ఈ పథకంలో ప్రతి ఒక్కరు భాగస్తులుగా నిర్ణయించుకొని కొన్ని పేర్లు ఇస్తారని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుస్తుంది. ఎంతమంది ఉంటే అంతమంది ఇతర పార్టీలకు తర్వాత అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా మా బిఎల్ఓ అందరి తరఫున కూడా వందనం తెలియజేసుకుంటున్నాము. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎస్ఐఆర్ లోపల ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మేము ఇక్కడ ఏదైతే ఆన్లైన్ చేస్తున్నామో అంతకంటే బిఫోర్ కూడా ఒక 3 నెలల క్రితము మేము ఏం చేసినామంటే 2002కి 2025 2 లిస్టులకి మ్యాపింగ్ చేయడం జరిగింది. మ్యాపింగ్ అంటే 2002లో ఉన్న వ్యక్తి 2025లో ఉన్నాడా లేదా, 2002లో ఉన్న వాళ్ళని 2025కి మ్యాపింగ్ చేసినాం అనుకోండి, అక్కడ 100% సక్సెస్ అవుతుంది అనమాట. అంటే అట్లా మ్యాపింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మేము ఆన్లైన్ చేసేటప్పుడు డాటా ఏదైతే తీసుకొని ఉంటాం కదా, మీకు ఫామ్ ఇచ్చింది కదా, ఆ ఫామ్ లోపల కింద ప్రజెంట్ మీ డాటా అడిగినాం. అయితే పైన ఉన్న 2 బాక్సెస్ అయితే ఉన్నాయి కదా, అవి గతంలో అంటే గతంలో 2002 ఉన్న వాళ్ళని లెఫ్ట్గా, తర్వాత రోజని అంటే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు 2002లో ఉండరు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ రోజని
రిజైన్ చేసినాం అనమాట. అంటే వీళ్ళు పలానా పిల్లలు అని చూసి తర్వాత వాళ్ళ కోడలను ఏం చేసినామంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి మనం మ్యాపింగ్ చేసినాం. ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది జరిగింది. అయితే ఇప్పుడు 2025 ఉంది. కొంతమంది ఏమైందంటే 2002లో ఉన్న వాళ్ళు 2025లో కొంచెం డేట్లు కూడా అంటే వాళ్ళ వయసు తక్కువ వచ్చింది, అంటే 38 సంవత్సరాలు వచ్చిందనమాట. అట్లా వచ్చిన వాళ్ళు ఏం చేసామంటే మళ్ళీ వాళ్ళ పేరెంట్స్తో ప్రోత్సాహం చేసుకున్నాం అనమాట. అట్లా చేసుకొని ఈ ప్రాసెస్ జరిగింది. అయితే మేమందరం BLO కష్టపడైతే ఫామ్స్ ఇచ్చినాము. కొంతమంది మాకు కొంచెం తొందరగా రిటర్న్ ఇవ్వలేదు, దానివల్ల కూడా కొంచెం లేట్ అయింది. ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరంతా సక్సెస్ చేసినందుకు మా అందరి BLO తరఫున ధన్యవాదాలు. ఇంతవరకు మొక్కలు పెద్ద గ్రామ పంచాయతీ అని మనం కానీ 2700 రోజులకెళ్ళి 6200 రోజులకు వచ్చామంటే మనం బాధపడే విషయం. ఎందుకంటే ఏ ఫండ్స్ రావాలన్నా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే దానికి తగ్గట్టు ఫండ్స్ వస్తే మనం అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ ఈరోజు లిస్ట్ చూస్తే మనకు 6200 చిల్లరనే ఉన్నాయి. మనం ముందు దృష్టి పెట్టి కంపల్సరీ సరే ఒక్కొక్కరే కాదు, మన గ్రామ పంచాయతీ మన ఫండ్స్ ఎక్కువ కావాలా, మన గ్రామ పంచాయతీలు ఎక్కువ ఉండాలా. ఓటర్స్ అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక వార్డ్ నెంబర్ కాకుండా ఉన్న మనకెళ్ళ యువత, తర్వాత అందరూ BLOలు కానీ BLOలు కానీ వార్డ్ నెంబర్లు కానీ సర్పంచ్ ప్రత్యేక రుణం శ్రద్ధ తీసుకొని మనకు మెయిన్ వలస వెళ్ళిన వాళ్ళు 1975, రోడ్డు చోట్ల ఓట్లు 159, 2134 ఓట్లు. సాధ్యమైనంత వరకు దీనిలో మనము ఒక 1000 ఒకటే రోజు తీసుకుపోయిస్తే కూడా ఆన్లైన్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు 3 తారీఖు 10 గంటల వరకు అన్ని సబ్మిట్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా BLOలకు కానీ BLOలకు ఇదివరకు చాలా కష్టపడ్డారు. మీ కష్టానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు పడ్డది వేరు, ఈ 2 డేస్ మా కొరకు మీరు ఖచ్చితంగా మన కొరకు మా ఒక్కరికరే కాకుండా మనందరూ ఊళ్ళ కొరకు కంపల్సరీ మీరు కష్టపడి ఈ 2134 ఓట్లు మనకు మైనస్ అయినాయి. దీన్ని ఎట్లన్నా చేసి మనము వలస వెళ్ళిన వాళ్ళు సామాన్యంగా ప్రతి ఒక్క వార్డ్ నెంబర్ తెలుసు ఎవరెవరు వలస వెళ్ళిందని చెప్పి వాళ్ళు చేసుకున్నారా చేసుకున్నారా చేసుకుంటే కనీసం వాట్సాప్లో పెడితే అందరూ ఏది పంపినా మనం చేయడానికి రెడీ ఉండరు. కంపల్సరీ కష్టపడి నేను అనుకుంటున్నా ఈ 2 రోజులు మనం ఎంత లేదన్నా కావాలంటే అందరం కలిసిపోదాం. ఈ 2 రోజులు కష్టపడి తిరుగుదాం. కంపల్సరీ 12 రోజులు మనం సాధిస్తే గ్రామ పంచాయతీ ఎక్కువ పాపులేషన్ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు BLOలు కానీ BLOలు కానీ అఖిల పక్షాలు కానీ అందరూ కానీ కష్టపడి ఇంతవరకు చేసింది, కానీ ఇంతవరకు చేసింది వేరు. ఈ 2 డేస్ నాకు అందరి కోసం కష్టపడి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ వచ్చింది. నిన్న సరే వచ్చింది అయ్యాక ఇప్పుడు BLOలు ఉన్నాయి కాబట్టి ఓట్లు ఇస్తుంది కాబట్టి కాలేదు. కంపల్సరీ అయిపోయిన 3 తారీఖు తర్వాత ఫస్ట్ మన గ్రామ పంచాయతీలో బోర్డు చూపించి అప్పుడు వాళ్ళకు అవగాహన వస్తుంది, అందరు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 తారీఖు తర్వాత దీని మీద శ్రద్ధ వహించాలని రప్పించుకొని మన ఊర్లో అలాంటి ఓట్లు కూడా మనకు స్థిరంగా ఉంటే నెక్స్ట్ వచ్చే మనకు మున్సిపాలిటీ కూడా అయ్యే అవకాశాలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఓట్లు కూడా దాదాపుగా 1975 ఓట్లు వలస పోవడం జరిగింది. ఎందుకంటే మనకు మున్సిపాలిటీ కావాలంటే దాదాపుగా 30,000 ఓట్ల కన్నా ఎక్కువ మెజారిటీ మనకు ఉంటేనే మున్సిపాలిటీ చేసే అవకాశం మనకు ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్ఓ గారు కానీ మన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ BLO కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఓటు హక్కు అనేది మీరు ఊర్లే స్థిరంగా ఇప్పుడంటే మీరు నివసిస్తున్నారో అదే ఊర్లే ఉండే విధంగా కూడా మీరందరూ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం. స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ SIR అందరూ కష్టపడి BLOలు మరియు ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, వార్డ్ మెంబర్స్, యువకులు అందరూ చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇల్లు తిరిగి వార్డ్ మెంబర్స్ కానీ BLOలు కానీ BLOలు కానీ రాజకీయ నాయకులు కానీ అఖిలపక్ష నాయకులు కానీ అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా అందరం ఈ 2 రోజులు ఇంకా 2 రోజులు మనకు ఉంది కాబట్టి ఈ 2-3 రోజులు ఇల్లు తిరిగి ఇంకెవరైనా ఉంటే వాళ్ళని చేర్పించే విధంగా కష్టపడదామని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను. ఈ డిస్ట్రిక్ట్ DPHలోను మరియు పోషణ అభియాన్ డిస్ట్రిక్ట్ కాకపోతే ఇప్పుడు కలెక్టర్ లీవ్ తీసుకుంటుంది. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి
ప్రతి శుక్రవారం డ్రై ఫ్రైడే కంపల్సరీ చేసుకోవాల్సినది. ఒక్కొక్క ఇంట్లో ఒకరిద్దరు పిల్లలే ఉన్నారు కాబట్టి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అనే వ్యాధులు బారిన పడకుండా మనము మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి కూడా చెప్పాలి. మళ్ళీ శానిటేషన్ మన గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా కంపల్సరీ డ్రైనేజీల క్లీనింగు మరియు వాళ్ళ హెల్త్ ఎడ్యుకేషన్ వీలించుకుంటూ ట్యాంకులు క్లీనింగ్ చేయడము, బ్లీచింగ్ పౌడర్ ఎంత కెపాసిటీ ట్యాంకుకు ఎంత కలపాలని కూడా తెలిసి ఉండాలి. ఆ శానిటేషన్ కమిటీ కూడా ప్రతి ఫ్రైడే రోజు మనము మీటింగ్ పెట్టుకోవాలన్నట్టు. మళ్ళీ ఇంకేంటిదంటే డ్రైనేజీలు ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది. మిషన్ భగీరథ ఉంటుందంటే అక్కడ నీళ్ళు ఎక్కడ గ్యాప్ అయ్యేది కూడా పాయింట్అవుట్ చేసి మనకు సర్పంచ్ గారి ముందు పాయింట్అవుట్ చేసి ఒక గ్రామ పంచాయతీలో ఒక లెటర్ చూపిస్తారంటే వాళ్ళు మళ్ళీ క్లీనింగ్ ఎక్కడ వాటర్ నిల్చున్నది, మరి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నవి, ఎక్కడెక్కడ ట్యాప్స్ లీకేజ్ అవుతున్నవి, స్మెల్ వస్తుంది, మళ్ళీ ట్యాంక్స్ బ్లీచింగ్ కలుపుతున్నారా కూడా ఐడెంటిఫై చేయాలి. డైరెక్ట్ మనము కలెక్టర్ మేడము ఫోకస్ పెట్టింది. ప్రతి మీటింగ్కు మేము పోతున్నాము. మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ దీని గురించి మళ్ళీ మీటింగ్ ఉంది. ఆ విధంగా కాకుండా ఏఈ గారు కూడా మిషన్ భగీరథ ట్యాప్స్కు ఫోకస్ పెట్టి లీకేజీలు కాకుండా స్మెల్ రాకుండా ప్రతి వీక్లీ బ్లీచింగ్ పౌడర్ కలపాలని చూస్తాం. సమావేశం ఏర్పాటు చేయడం కోసము, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసము మనం అందరం కూడా గత 3 నెలల నుండి బాగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీస్ కానీ, జీపీఓలు కానీ ఇక్కడ అందరూ కూడా ఆ విషయంలో ముఖ్య అతిథిగా ఈరోజు చేసిన గ్రామసభ ఏర్పాటు చేసిన మన సర్పంచ్ గారు మరియు అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు మరియు పెద్దలు వీరన్న గారు మరియు ఇక్కడ వచ్చేసిన అందరూ గ్రామ సభ్యులు, వార్డు మెంబర్లు మరియు అన్ని పార్టీల రాజకీయ నాయకులు మరియు వాలంటీర్లుగా పనిచేసిన అందరూ మరియు పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ కానీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చాలా ఉత్సాహంగా మేము మాకేమో పైనుండి బాగా ఒత్తిడి వల్ల డైలీ ప్రతిరోజు పొద్దున్నే 6 గంటలకు ఫోటోలు పెట్టండి అని చెప్పేసి ఆర్టీఓ గారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేయడం. మేము కూడా చాలా బిఎల్ఓలకు అందరికీ అక్కడ అంగన్వాడీ కావచ్చు, అక్కడ జీపీఓ కావచ్చు, ఇంకా వేరే స్టాఫ్ కావచ్చు, పంచాయత్ సెక్రటరీ వాళ్ళు కూడా మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది, మరికలు చాలా లాస్ట్లో ఉందని చెప్తే అందరికీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ కూడా వార్డు సభ్యులకు కానీ, అందరు ప్రజాప్రతినిధులు కానీ, అందరు బిఎల్ఓలకు, బిఎల్ఏలకు అందరు కూడా మీ అందరు కోఆపరేషన్ చేస్తేనే మనం కొద్దిగా జిల్లాలో మొదటిగా మనం అందరికంటే ఫస్ట్ వైపు కొడతామని చెప్పేసి అందరి సహకారం తీసుకున్నాము. అందరు కూడా చాలా మంచిగా, ఎవరు కూడా వాళ్ళు ఎంత బాధపడ్డారో ఏమో తెలియదు, మేమైతే బాగా వాళ్ళకి బాధ పెట్టినామని అనుకుంటున్నాం. ఎందుకంటే పొద్దున్నే 6 గంటలకు మా జీపీఓ వెంకటయ్య గారు పొద్దున్నే 6 గంటలకు ఇక్కడనే, రాత్రి 8 వరకు ఇక్కడనే అక్క 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 రండి అని చెప్పేసి ఎంత ఆప్యాయతతోనంటే ఇక్కడ ఉన్న సర్పంచులు కూడా అందరికీ మేము ఎక్కడైతే మనకు లో ప్రోగ్రెస్ ఉందో సర్పంచ్ గారు మీరు చెప్పండి, అధ్యక్షులు గారు మన మండల అధ్యక్షులు మీరు చెప్పండి, మన ఉపాధ్యక్షులు సూర్యమోహన్ రెడ్డి సార్కు రెడ్డి గారు కొద్దిగా మనకు చాలా బ్యాక్ ఉంది, అందరికంటే ముందుండాలి. మనం అందరు యూత్ ఉన్నారు, మంచి ఆలోచన ఉంది, మనం కూడా అందరితో ముందుకు ఉండాలని చెప్పేసి బాగా అందరినీ బాగా ఒత్తిడి చేసినాము, బాగా ఇబ్బంది పెట్టినాము. కాబట్టి మేము కూడా చాలా మనము సక్సెస్ కావాలంటే మీకు ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. అక్కడేమో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటాయి, ఇక్కడేమో మాకు ఒత్తిళ్ళు, మేమేమో మీకు అందరూ అందరూ నాయకులు అందరూ కూడా కోఆపరేషన్ చేసిండ్రు. అందుకోసం మనం ఈరోజు జిల్లాలో నెంబర్ 1 స్థాయికే వేసుకున్నాం. అందరికంటే ముందు 100% అయిపోతున్నాం. ప్రతి వార్డు సభ్యులు కానీ, ప్రతి వాలంటీర్లు కానీ ఎంత స్వచ్ఛందంగా మేము చేస్తామని చెప్పేసి ఆ ఉద్దేశంతో అందరు కూడా మీకు కోఆపరేషన్ చేసినందుకు, అట్లే మీడియా మిత్రులు కూడా అందరు వాళ్ళు డైలీ మనం ఫోటోలు పెట్టడం, వాళ్ళు కూడా అంతా షైనింగ్ ఇంత శాతం అయిందని చెప్పేసి వాళ్ళు కూడా తెలుసుకోవడం, డైలీ మీడియాకి ఇచ్చే
అందరు అధికారులు స్పెషల్ ఆఫీసర్ వచ్చారు మనకు, వాళ్ళు కూడా వాళ్ళ టీం పంచాయతీరాజ్ వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. అందరి కోఆపరేషన్ వల్ల మనం 100% చేరుకున్నాం ఇవాళ. అయితే మనకు ఏవి కూడా ఈ 8,713 ఓటర్లు ఉన్నారు గతంలో, ఇప్పుడు 6,291 వచ్చింది. ఈ రిమైనింగ్ కూడా ఎవరైతే మరణించిండ్రో వాళ్ళు మాత్రం మీరు దయచేసి, ఇది మెయిన్ ఉద్దేశం అదే, ఎవరన్నా పోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే మనకు తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతోనే ఈ గ్రామసభ ఏర్పాటు చేయడం అయింది. ఒకవేళ చనిపోయిందని చెప్పేసి అనివార్య కారణాల వల్ల తెలుసో తెలియకో తప్పు చేస్తే అది సరిదిద్దుకోవడానికి మాత్రమే ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేయాలి. దీంతోపాటు మనకు గతంలో ఇప్పుడు ఈడ చాలా తక్కువైందని అంటున్నారు, కానీ ఓట్లు 8,713కు 6,291 మనం చేసినాము, ఆన్లైన్లో నమోదు చేసినాము. ఓన్లీ 2,422 మాత్రం ఇచ్చేసినాము. వలస పోయిన వాళ్ళు, మరణించిన వాళ్ళు 2 చోట్ల డబుల్ ఓట్లు ఉన్నాయి, అవి మాత్రం పోయినాయి. ఆ రిమైనింగ్ కూడా ఓన్లీ డెత్ కేసెస్, ఓన్లీ ఎవరైతే మరణించినో వాళ్ళకు మాత్రమే మనము ఎక్కువ ఇంట్రెస్ట్తోనే తీసేస్తున్నాం. ఆ తీసేయాలంటే మీ అనుమతి కావాలి, గ్రామసభ అందరూ కూడా మీ దృష్టికి తేవాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాము. అయితే మనకు రాబో రోజుల్లో చాలా టైం ఉంది. మనకు ఎక్కడ కూడా ఏ ఒక్కరి అర్హులు ఉన్న ఏ ఒక్కరిని కూడా తీసేయడానికి వీలు లేదు. మనకు 1/10/2026 వచ్చే దసరా, ఆ దసరా వరకు కూడా 18 సంవత్సరాలు ఎవరికైతే పూర్తవుతాయో వాళ్ళు కూడా ఫారం 6 ద్వారా అప్లై చేసుకోవచ్చు. మనకు నెక్స్ట్ వచ్చే నెల అదే కార్యక్రమం, ఇది అయిపోతే నెక్స్ట్ అదే. దీంతోపాటు మన ఫారం 8 అని ఉంటుంది, సవరణ కూడా చేసుకోవచ్చు. పేర్లు తప్పు ఉన్న పోలింగ్ బూతులు, ఇప్పుడు భర్త ఏమో ఒక బూతు, భార్య ఇంకొక బూతు, అటువంటి పోలింగ్ బూతులు ఉంటే కూడా మనము సవరణ చేసుకోవచ్చు. అది ఫారం 8 ఉంటుంది. అది కూడా మనం నెక్స్ట్ ప్రాసెస్ అంతా, మనకు ఎలక్షన్ రానికే చాలా టైం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఒకవేళ ఇదే వరకు ఎలక్షన్ టైంలో అయితే ఎంత హరిబరి అవుతుండేనో, ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది అందరికీ. అక్కడ మీకు కావచ్చు, ఇక్కడ మాకు కావచ్చు, అందరికీ మనందరికీ కూడా బాగా ఇబ్బంది. ఇప్పుడు టైం మంచిగా పుష్కలంగా ఉంది కాబట్టి మనం తప్పు చేయకూడదు. ఏదైతే తప్పు జరిగిందో దాన్ని మనం సరి చేసుకుందాం అనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు. అందుకోసం మనము ఫారం 6 వచ్చే అక్టోబర్ 1, 26 కూడా చేసుకోవచ్చు. అన్ని సౌకర్యాలు ఉంటాయి, అంత అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా ఓటు తక్కువ అనే ప్రసక్తి లేదు. మరికల్ మున్సిపాలిటీ కావాలి, మనం అందరం కోరుకోవాలి, అందరం నడుము తీసుకోవాలి. మేము ఈరోజు ఈడ ఉన్నాం, రేపు ఎక్కడ ఉన్నా కూడా అరే మా పీరియడ్ అయింది అనేది ఇప్పుడు ఉన్న సర్పంచులు అందరూ, వార్డు సభ్యులు అందరూ మేము ఇగో ఇది చేసినామని కసిగా చెప్పుకొని మీరు ఓటు అడిగే హక్కున అట్లా ఆ రకంగా మీరు తయారు కావాలి. మేము ఇగో ఈ పని చేసినాం మా పీరియడ్లో అని చెప్పేసి ఆ రకంగా మేము కూడా ఎక్కడ ఉన్నా ఏమున్నా ఖచ్చితంగా మరికల్ అనేది మున్సిపాలిటీ కావాలి. అంతే, మంజూరైంది కాబట్టి మనకు మరికల్ కావాలి, ఎక్కడ కూడా తగ్గే అవసరం లేదు. మొత్తం మన మండల్లో 24,617 ఉండే మొత్తం మండల్ మొత్తంలో, ఇప్పుడు 20,224 అయింది. కానీ మనకు ఒక 4,300 తగ్గినాయి. ఏం తగ్గే ప్రసక్తి లేదు. మనం అంతా రేపటికి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ అయిపోతే నెక్స్ట్ అదే ఆగస్టులో అదే పని కాబట్టి అందరం కూడా ఫామ్ తీసుకుంటాము, ఫారం 6 చేద్దాము. ఆన్లైన్ కూడా అందరు యువకులు, మంచి మేధావులు, మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు మన పిల్లలు, వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్ కూడా ఫామ్ 6 చేయవచ్చు. నెక్స్ట్ కూడా ఇంకోటి మనకు 2-3 సంవత్సరాలు ఉంది కాబట్టి మనకి ఇబ్బందే లేదు. ఖచ్చితంగా అందరూ కూడా మనము ఈజీగా మనము మున్సిపాలిటీ కోసమే మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా తగ్గేదే లేదు. ఖచ్చితంగా మున్సిపాలిటీ రావాలని కోరుకుంటూ మా తరఫుకెళ్ళి కూడా అందరూ మా స్టాఫ్, రెవెన్యూ సిబ్బందికి ఎంత అంటే వాళ్ళకు రాత్రి 11 గంటలకు మేము ఫోన్ చేయాలి. ఇక్కడ అక్కలు, మన అంగన్వాడీ వాళ్ళకు కూడా, పిఏలు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా, అంటే ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ మా ప్రాబ్లం మాకు ఎక్కడ నిద్రపోనిస్తలేరు. ఎంతసేపు ఇది చేసినా కూడా అది సక్సెస్ కాదు. అందుకోసమే ఈడ మండల్లో, మన మరికల్లో ఈయనే మనము అన్ని పార్టీల ప్రతినిధులతోన అందరూ నిధులతోన మనము ఈడ సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నాము. అందరికి మీకు తెలియజేసే ఈ మరణించిన ఓట్లు తీయాలని చెప్పేసి, రిమైనింగ్ అంతా కూడా మనము ఇంకా సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. సరి చేసుకుందాము, ఎక్కడ కూడా తగ్గేది లేదు. ఎవ్వరు కూడా అర్హులు ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా
ఓటు పోనీకే వీలు లేదు. ఖచ్చితంగా మీ లెవెల్లా ఇప్పుడు మీరు వార్డు మెంబర్లు కూడా అందరు డోర్ టు డోర్ తిరిగిండ్రు బాగా. అందరూ ఏ ఇంట్లో ఎవరు ఉన్నారనేది ఈజీగా అవగాహన. ఆ రోజు ఎలక్షన్ నాడు తిరిగిండ్రో లేదో నాకు తెలియదు. ఈరోజు మాత్రం అందరూ చాలా దగ్గరగా ప్రతి వారితోన ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఆ రకంగా తిరిగిండ్రు. అందరికీ ఈ మండల వాళ్ళకు అందరికీ కూడా ఈ మరికల్ లోకల్ ప్రాపర్ వాళ్ళకు అందరూ రాజకీయ ప్రతినిధులకు అందరికీ రాజకీయ నాయకులు అన్ని పార్టీల వాళ్ళకు మీడియా మిత్రులకు మరియు మా బిఏలోలకు ఆశా వర్కర్లకు అంగన్వాడీ వర్కర్లకు అట్లే ఐకేపీతో పాటు మన ఏపీఎం వాళ్ళు కూడా వాళ్ళు అందరు స్టాఫ్ను అందరినీ తీసుకున్నాము. ఇంకా లాస్ట్కు ఒక బిఏలో తక్కువైతే ఆమె అనివార్య కారణాల వల్ల హాస్పిటల్లో ఉంటే సార్ నేను రాలేను చేయలేనని చెప్పేసి రాజేశ్వరి అని చెప్పేసి గాజులయ్య తండ అక్కడ ఒక బిఏలో ఆగమేఘాల మీద మన బాబురావు అని చెప్పేసి ఒక పంచాయత్ సెక్రటరీకి అక్కడ ఏర్పాటు చేసి ఆ పని కూడా అక్కడ కూడా 100% చేయించారు. అందుకోసము ఏ పని వచ్చినా కూడా ఇంకా రాబో రోజుల్లో కూడా మీరందరూ కూడా ఏ వర్క్ వచ్చినా కూడా మీరందరూ సహకారం ఉంటే అన్నిట్లో కూడా ఇది ఒక్కటే కాదని కాదు ప్రతి విషయంలో కూడా మీరందరూ సహకరిస్తే మనము మరికల్ మండలం జిల్లాలో నెంబర్ 1 అట్లే తెలంగాణలో కూడా నెంబర్ 1 కానీకి మనం ప్రయత్నం చేద్దాం. మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. నీవు బాధపడదు సార్, వారి గురించి ఆలోచన వస్తుంది. కానీ చీడ పురుగులు చాలా అంటే చాలా ఉన్నారు మరికెల్లా. ఆ పిచ్చి పనులు మర్చిపోవాలి. మన ఊరు బాగా కావాలి, మనం బాగుండాలి, ప్రతి ఇల్లు బయటపడాలి మనం. అది నేను కోరుకునేది. ఎప్పుడు మోసాల పనులు అట్లాంటి జీవితంలో చేయదు. నేను ధన్యవాదంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నాగమని నేనేం చేయాలంటే సార్ నేను చేస్తాను సార్. అట్లా ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి. ఎంత ప్రాబ్లం ఉంది, ఎంత చూస్తున్నా కానీ సార్ నేను చేస్తా. నేను సార్ सरपंच साहब एमआरओ सर को